Today, Bhakta is speaking about house of God, ప్రిలారా లేదా ఏదైనా తోట అని అనవచ్చును. దేవుని యొక్క నిర్మాణములో దేవుడు ఏదైనా తోటను చక్కగా నిర్మించుకున్నాడు. ఆయన నివాసం అది. ఆయన లేనప్పుడు ఈ తోటను కాపలా కాసేవారు కావాలి. అందువలన ఆదామును అవ్వను పిలిచి, మీరు ఈ తోటలో నివసించండి, ఈ తోటను జాగ్రత్తగా చూసుకోనండి, మీకు కావలసిన ఆహారము, మీకు కావలసిన నీరు, మీరు పండుకోవలసినటువంటి వస్తువులన్నీ కూడా ఈ హౌస్ ఆఫ్ గాడ్లో ఉన్నాయి అని చెప్పి అప్పగించి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు ఇచ్చాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఆహార పండ్లను తినండి, చెట్ల పండ్లను తినండి, ఈ మధ్యలో ఉన్న చెట్టుని మాత్రం మీరు అంటుకోవద్దు, దాని జోలికి వెళ్ళొద్దు, అసలు దాని ఇంకా చూడొద్దు అని చెప్పాడు. ఒకేనని చెప్పి దేవునితో వీళ్ళు వాగ్దానం చేశారు, ఒప్పుకున్నారు. దేవుడు వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం కొనసాగిన తర్వాత, ప్రియులారా, చాలా కాలం మీరు భుజాల మీద చేతులు వేసుకొని చక్కగా జీవించారు, భార్యాభర్తల్లాగా జీవించారు, సంతోషంగా జీవించారు, ఆనందంగా జీవించారు. అయితే ఒకానొక రోజున దేవదూత రూపంలో సాతాను ఈ ఆదాము అవ్వ నివాసం చేస్తున్నటువంటి దగ్గరకు వచ్చి, ఏమిటి తోటలో ఉన్న పండ్లన్నీ కూడా కోయబడినట్లుగా కనపడుతున్నాయి, ఈ మధ్యలో ఉన్న చెట్టు ఎందుకు ఇలా విరబూసి చక్కగా కాయలు ఉన్నాయి అని అవని అడిగినప్పుడు, మా దేవుడు అన్నిటిని తినమన్నాడు కానీ ఈ చెట్టు ఉందే, ఈ చెట్టు ఫలాలు తినొద్దన్నాడు. ఎందుకని అని, ఏమో చచ్చిపోతారని చెప్పాడు మా దేవుడు అని చెప్పి అవ్వ సాతానుతో మాట్లాడింది. అప్పుడు సాతాను కుయుక్తిది కదా, అబద్ధాన్ని నిజం చేసేది కదా. అందువల్ల సాతాను పిచ్చివాళ్ళారా, ఈ పండ్లు తింటేనే అసలు మీ జీవితం, ఈ చెట్టు పండ్లు తింటే మీరు దేవుని కంటే గొప్పవారు అవుతారు, మంచి జ్ఞానం సంపాదిస్తారు అని చెప్పి అవ్వతో పలికింది. ఏం చెప్పినా స్త్రీ అనేది బలహీనరాలే. ఇవన్నీ ఆలోచించుకోకుండా సాతాను చెప్పినటువంటి మాటలకు తలొగ్గి ఆ పండు తిని సగం పండు ఆదాముకి ఇచ్చేసింది. వెంటనే వారు ఏం చేశారంటే, వారి వైపు వారు చూసుకున్నారు, సిగ్గుపడ్డారు. వారి శరీరం వైపు వారు చూసుకున్నారు, సిగ్గుపడ్డారు. ఇక పొదల సాటుగా వెళ్ళడం ప్రారంభించారు. అంజూరపు ఆకులను చుట్టుకొని వారు ఉన్నారు. సరే, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి, ఆదాం ఎక్కడున్నావు? ప్రభువా, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. అదేంటయ్యా, బయటికి రా, నేను రాలేని స్థితిలో ఉన్నాను, నేను దిగంబరనై ఉన్నాను. ఎవరు చెప్పారు నీకు దిగంబరయ్యండి అని చెప్పి దేవుడు ఆదాంతో గట్టిగా అన్నాడు. సరే, ఆకులు చుట్టుకొని దేవుని ఎదుటికి వచ్చి, మీరు ఇలా మోసపోవడానికి కారకులు ఎవరంటే, అయ్యా ఇదిగో నాకు ఏర్పాటు చేసినటువంటి భార్య అవ్వే. అయ్యా నేను కాదయ్యా, సాతాను అనేది ఒకటి వచ్చి మమ్మల్ని తినమని చెప్పి బలవంతం చేసి మమ్మలను ఈ విధంగా మోసపుచ్చిందని చెప్పి అవ్వ తప్పుకుంది. అప్పుడు సాతాను దగ్గరికి వచ్చి ముగ్గురిని కూడా నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నారు వాడితో. మీరు ఆజ్ఞను తప్పారు కనుక, సాతాను మాటలు మీరు విన్నారు కనుక, ఈ ఏదైనా తోటని ఇంటిలో నుండి మీరు బయటికి వెళ్ళవలసిందే, గెట్ అవుట్ అని చెప్పి దేవుడు కోప్పడి వాళ్ళ ముగ్గురిని కూడా తోట వెలుపలికి తీసుకొని వెళ్ళి, మీరు ఆదాం, నీవేమో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, తుప్పలు ఇవన్నీ కొట్టి వ్యవసాయం చేసి చెమట ఓడిసి నీ భార్య పిల్లల్ని బ్రతికించాల్సినటువంటి విధానం నీలో నుండి వస్తుంది, అది నువ్వు చేయాలి అన్నాడు. అవ్వా, నా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కనుక, సాతాను మాట విన్నావు కనుక నువ్వేం చేస్తావంటే ప్రసవవేదన పడతావు, అవసరమైతే మరణిస్తావు లేదా బ్రతుకుతావు అని చెప్పి మరి అవను కూడా చెప్పించాడు. అలాగే ప్రియులారా, సాతాను కూడా దేవత రూపంలో సాతాను ఇప్పుడు ఇదివరకు ఆదాము అవ్వతో మాట్లాడినప్పుడు అది దూత రూపంలోనే ఉన్నది. కానీ ఇప్పుడైతే దేవుని ఎదుట శపించబడినప్పుడు, సాతానా నీవు ఈ రోజు నుండి నీ పొట్టతో ప్రాకుసు మన్ను తింటూ జీవిస్తావని చెప్పి సాతాన్ని శపించాడు. నిజమే ప్రియులారా, మీరు గమనించాలా,
వారితో మాట్లాడినప్పుడు సాతానేమో దూతరూపంలో ఉంది. ఇప్పుడు శపించబడినప్పుడేమో సాతానేమో ఏ రూపంలో ఉందంటే పాము రూపంలో ఉంది. కనుక ప్రియులారా, ఈ ప్రపంచంలో ఇప్పుడు చేసే పనులు మనిషి జనులంతా అదే. వ్యవసాయం చేసేవాడు శ్రమపడుతున్నాడు, ప్రసవేదన పడుతున్నారు స్త్రీలు కొందరు. సాతానేమో ఆ తుప్పల్లోనూ ఆ పొలాల్లోనూ ఇండ్లల్లోనూ అటు ఇటు ప్రాకులాడుతున్నప్పుడు, దీనికి అవసరం వచ్చి ప్రమాదం వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు పామేమో మనుషుని కాటేసిద్ది. లేదా మనుషుడేమో కర్ర తీసుకొని పామును కొట్టడానికి పరిగెత్తి పామును చంపేస్తాడు. ఈ విధంగా దేవుడు ఏదైతే చెప్పాడో ఈ మూడు జరుగుతూనే ఉన్నాయి. అందుకని ప్రియులారా గమనించండి, దేవుని వాగ్దానం తప్పకూడదు, దేవుని ఆజ్ఞ తిరస్కరించకూడదు. ఎవరైతే ఆజ్ఞను తిరస్కరిస్తారో ఆదాము వలె హవ్వ వలె పాము వలె శపించబడతారు. గమనించండి, దేవుని మాటల్లో నిలబడదాం. దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తూ జీవిస్తే దానంత ఉత్తమము సంతోషము ప్రతి కుటుంబానికి దేవుడిచ్చునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్స్ టు ఆల్.